విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్లో ఉన్నటువంటి నోరి హాస్పిటల్లో గత కొన్ని రోజుల క్రితం 18 నెలల పాపను అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకొస్తే దాదాపు 6 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత పాప మరణించడం జరిగింది. ఈరోజు కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పాపకు సంబంధించి తల్లిదండ్రులను ఒకసారి మాట్లాడదాం. సార్ ఏం చెప్పారండి? ఏం లేదు, నేను మాట్లాడలేదండి. ఏం చెప్పారండి? నేను మాట్లాడలే, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇది పాపకి ఒక ఊపిరితిత్తులో ఒకటి ఫాల్ట్, కిడ్నీలు అన్నీ బాగున్నాయి, గుండె బాగుంది అన్నారండి. అన్న తర్వాత ఇక్కడ మన చెన్నై నుంచి ఎక్విప్మెంట్ తెప్పియాలి, మిషన్ తెప్పియాలి, మిషన్ చెప్తే పాప క్యూర్ అవుద్ది అన్నారు. 4,50,000 స్పాట్లో కట్టమన్నారు. స్పాట్లో కట్టాలి. మీరు ఇక్కడ 4,50,000 కడితే వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, మీరు అమౌంట్ కట్టకపోతే మట్టి వాళ్ళు రారు అని చెప్పి అన్నారు. అది సరే మేమన్నా బై హ్యాండ్ ఇస్తామండి అన్నాం. బై హ్యాండ్ ఇస్తే కుదరదు, వాళ్ళకి అకౌంట్లో పడాలి. అక్కడ వాళ్ళు అకౌంట్లో కొడితే వాళ్ళు అక్కడ బండి స్టార్ట్ చేస్తారు. అకౌంట్లో పడకపోతే ఇంకా వాళ్ళు అక్కడ ఉండిపోతారు అనేప్పటికీ మేము ఏదో రకంగా కింద మీద పడి వాళ్ళకి అకౌంట్లో కొట్టాము. వాళ్ళు నిన్న నైటు 1 గంటకు వచ్చారు, 3ంటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, 4:30, 5ంటికి పాప చనిపోయింది, మన వల్ల కాదు అన్నారు. అంటే 6 రోజుల క్రితం తీసుకొచ్చారు కదా పాపని, మొదటి రోజే సివియర్గా ఉందని చెప్పారు, లేదంటే కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు? మొదటి రోజు నుంచి పాప కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఒకరోజు పెరుగుతుంది అన్నారు, రోజు తగ్గుతుంది, రికవరీ అవుతుంది అంటున్నారు. రికవర్ అవుతుంది అన్నారు. నిన్న సాయంత్రం దాకా కూడా పాప బాగానే ఉందన్నారు. నిన్న సాయంత్రం పాలు పట్టించారు, బాగానే ఉందన్నారు. ఎంతలోకి అలా జరిగింది. 4,50,000 కట్టాం సార్, అది కడితేనే మరి మిషన్ వచ్చింది అక్కడికి, లేదని రారు కదా. ఆ డబ్బులు కట్టాము. కట్టిన తర్వాత వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. నిన్న సాయంత్రం దాకా కూడా బాగానే ఉందన్నారు పాపని. పాప అసలు మాకు చూపించట్లేదండి పాప. ఇప్పుడు పాప ఒకవేళ వాళ్ళు ఏమన్నారు, ఒక లెన్స్కే పట్టేసింది, మీకు కిడ్నీలు హార్ట్ గిట్ అన్నీ బాగానే ఉన్నాయి, హార్ట్ అంతా బాగానే ఉంది, బ్రెయిన్ బాగానే ఉంది అన్నారు. అన్నప్పుడు పాప ఎలా ఉంటుంది, నార్మల్గా ఉండిద్ది కదా. కళ్ళు పొద్దున్న చూసేబట్టి కళ్ళు అంతా ఉబ్బిపోయి, చేతులన్నీ ఉబ్బిపోయి, కాళ్ళన్నీ ఉబ్బిపోయి అలాగుంది. పాప అంతా ఉబ్బిపోయింది. పాప మామూలుగా చూస్తాక పాప కొందన బొమ్మలా ఉంటుంది. మేము ఫోటోలు కూడా పెట్టాం పాప. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా వేరియేషన్ ఉంది. అంటే తీసుకొచ్చిన కొన్ని రోజులకి ఆరోగ్యం పాడైపోయింది బాగా పూర్తిగా అని చెప్పారు. అంటే వాళ్ళు ఏమైనా చెప్పారు సివియర్గా ఉంది, వేరే చోటకి ఎక్కడైనా రిఫరెన్స్ చేయడం అలాంటిది ఏమైనా చేశారా? మీ రెఫరెన్స్ అంటే మేము అడిగాం, మొన్న సీరియస్గా ఉందన్నప్పుడే మిషన్ తేవాలి చేయాలి అన్నప్పుడు వాళ్ళు మేము అన్నాము, సార్ మేము కావాలంటే హైదరాబాద్కి మార్చుకుంటాం, వేరే హైదరాబాద్ హాస్పిటల్ మార్చుకుంటాం, మా డాక్టర్లో కూడా ఫోన్ చేయించాం, వేరే హాస్పిటల్ మార్చుకుంటామండి, మీ వల్ల కాదంటే లేదండి ఇక ఎక్విప్మెంట్ ఇక్కడ మన హాస్పిటల్లో బాగుంటుంది, మీరు వేరే హాస్పిటల్ మార్చే పని లేదు, ఆ మిషన్ తీసుకొస్తే మటుకి మీ పాప రికవర్ అయ్యిద్ది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక 80% అలా రికవర్ అయ్యిద్ది అన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు వేరే హాస్పిటల్ మార్చాలన్నా కూడా ఈ మంచం మీద నుంచి వేరే మంచం మీద పక్కన వేరే మంచం మీద మారిస్తే మీ పిల్లకి ప్రమాదం అయ్యిద్ది అన్నారు. మీరు వేరే హాస్పిటల్ మారుస్తా అంటున్నారు, అప్పుడు పాప ఉన్న కండిషన్కి ఈ మంచం మీద నుంచి వేరే మంచం మీదకి మారితేనే పాప బాగా ఇబ్బంది పడిద్ది, ప్రాణ ప్రమాదం అంటేనే ఇంకెక్కడ ఉంచాం మేము. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కదా మనకి వేదవాకు, ఇంక ఈ సిచ్యువేషన్లో ఎవరి మాట వినాం, డాక్టర్ మాట వినేది అన్నప్పటికీ ఇంక సరే అని చెప్పి మేము ఏ హాస్పిటల్కి మార్చకుండా ఈ అమౌంట్కి కూడా సిద్ధపడ్డాము. మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదో తాగడ పెట్టాం, మన తిప్పలో మేము పడ్డాము, మేము మధ్యతత్వాలమే, ఉన్నవాళ్ళమేం కాదు, కానీ పాప మనకు ముఖ్యం అని చెప్పి ఈ అమౌంట్ కట్టాము. వాళ్ళు నిన్న నైట్ 1 గంటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళకి వాటర్లో వాళ్ళు తింటాక భోజనం అన్నీ మా ఖర్చులే, డ్రెస్సు కానీ ఏదైనా మొత్తం సంస్థ మాదేనండి. ఆ సంస్థ అది కాకుండా మళ్ళీ డైలీ ఇక్కడ మెడిసిన్ ఏదైనా సరే మళ్ళీ ఆ ఖర్చు వేరు, మొత్తం రోజు ₹1,00,000. ఇప్పుడు పోయిన మంగళవారం జాయిన్ చేసాము, పోయిన మంగళవారం నుంచి ఇప్పుడు దాకా రోజుకి ₹1,00,000. ఆ రోజు ₹1,00,000 కాక మళ్ళీ వీళ్ళ సపరేట్ వీళ్ళ ఫీజు వీళ్ళు వేరు. ఏది చెన్నై నుంచి వస్తారు కదా, వాళ్ళకి రోజుకి 45,000 ఫీజు, వాళ్ళకి 45,000 ఫీజు, వాళ్ళకి రూమ్ రెంట్లు కానీ బెడ్ కానీ మొత్తం మాది. అది ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఇప్పుడు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు డాక్టర్లు, ఏమైనా స్పందిస్తున్నారు, ఏం చెప్తున్నారు అసలు? అది ఇంకా రాలేదు సార్ బయటికి, అది ఇంకా రాలేదు. ఇందాక మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు లోపల మాట్లాడదాకా, మరి ఇంకా ఏంటో తెలియలేదు. డిమాండ్ కాదు, మాకు డబ్బులు మ్యాటర్ కాదు. ఇప్పుడు మా పిల్లలు జరిగినట్టు రేపు పొద్దున వేరే పిల్లలు జరగకూడదు. అసలు మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, అక్కడ ఏం జరిగింది, మీరు మద్రాసు నుంచి పిలిపించారు, బాగానే ఉంది. నిన్న సాయంత్రం
నిన్న సోమవారం కూడా పిల్ల కొద్దిగా పర్లేదు బాగానే ఉందని చెప్పి నిన్న సాయంత్రం కూడా పాలు తీసుకొచ్చి పట్టండి అన్నారు. ఈ కుర్రోడు వెళ్ళి పాలు తీసుకొని వచ్చి పిల్లకి పట్టాడు. పైపుల ధరకు పట్టారు. పిల్ల బాగానే నిన్న నైట్ 11కి పట్టారు. మరి పొద్దునగా అలా చనిపోయింది. అసలు ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఆ మిషన్ ఏంటి, మీరు ఏం చేశారు అన్నది మాకు కావాలి. చెప్పలేదు. మామూలు సొంతకు అయితే పెట్టించుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళు అడిగేది ఏంటంటే డబ్బుల గురించి కాదండి, అసలు ఆ ట్రీట్మెంట్ ఏంటి, మీరు ఏం చేశారు అన్నది మనకు కావాలి. ఎక్మో మిషన్ అంటది. ఎక్మో మిషన్ ఏంటంటే ఇప్పుడు మన ఊపిరితిత్తులో పనిచేసే ప్లేస్లో ఎక్మో మిషన్ పెడతారు. ఎక్మో మిషన్ పనిచేస్తూ ఉంటుంది. మన ఊపిరితిత్తులు అనేది రెస్ట్ తీసుకుంటే ఈ రెస్ట్ తీసుకున్న సమయంలో ఊపిరితిత్తులు క్లీన్ చేస్తా అన్నారు అని చెప్పారు వాళ్ళు. అని చెప్పిన తర్వాత ఇంకా పొద్దున 3ంటికి వచ్చారు వాళ్ళు. చెన్నై నుంచి 3ంటికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇంకా 5ంటికి చెప్పింది. 5:30 చెప్పి పాప చనిపోయింది అన్నారు. మరి అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసి వారం అయింది. ఈ వారంలో వాళ్ళకి తెలియాలిగా అసలు పాప కండిషన్ ఏంటో వాళ్ళకి తెలిసిద్ది కదా. ఇప్పుడు సపోజ్ ఒకరోజు పెడతామండి, రెండో రోజు మీ పాప కండిషన్ బాగాలేదని వాళ్ళు చెప్తారు. మరి వారం రోజులు ఉంచుకొని మీ పాప కండిషన్ తెలిసిద్ది కదా. తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళు మరి ఇలా చనిపోయిందంటే అలాగా. రాత్రి వచ్చింది మిషను. వాళ్ళు వారం 10 రోజులు ఉంటారు ఇక్కడ అన్నారు. వారం 10 రోజులు కూడా ఖర్చు మొత్తం మీదే అన్నారు. ఇంకెంతలోకి వెళ్ళి లేదు సార్. ఇది చూశారు కదా, ఇది విజయవాడ నోరి హాస్పిటల్ సంబంధించి గత కొన్ని రోజుల క్రితం 18 నెలల పాపను న్యూమోనియా సమస్యతో ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే కొన్ని రోజులు 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత చెన్నై నుంచి మిషన్లు తెప్పించాలి, ఆ మిషన్లతో ట్రీట్మెంట్ చేయాలి, దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది, అదంతా కూడా పూర్తిగా మీరు అకౌంట్లో వేయాలి డబ్బంతా కూడా అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళు అప్పు చేసి డబ్బంతా కూడా కట్టామని చెప్తున్నారు. అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఆ రోజు రాత్రికే ఆ పాప మృతి చెందిందని చెప్పారని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు. అసలు ఏం చేశారు ట్రీట్మెంట్ పేరుతో అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. మరోవైపు తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూమోనియా సమస్యతో పాపను తీసుకొస్తే కొన్ని రోజుల పాటు ఉంచేసి కనీసం సెకండ్ ఓపెన్ కూడా తీసుకోనివ్వకుండా వేరే హాస్పిటల్ కూడా వెళ్ళనివ్వకుండా లక్షల రూపాయలు దోచేశారు. కానీ ఇప్పుడు మా పాపను తిరిగి రాకుండా మాకు అప్పగించకుండా చనిపోయిన పాప మా చేతుల్లో పెట్టని చెప్పి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. అసలు చెన్నై నుండి వచ్చినటువంటి ఆ మిషన్ ఏంటి, ఆ డాక్టర్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ట్రీట్మెంట్ చేశారు, ముందు అది ఖచ్చితంగా మాకు తెలియాలి, లేని పక్షంలో మేమంతా కూడా ఆందోళన దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మన టీవీ విజయవాడ నుంచి. 27వ తారీఖు జాయిన్ అయ్యాము. 27వ తారీఖు జాయిన్ అయ్యాము సార్. మేము తనకి 7వ మంత్లోనే బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది లోపలని చెప్పేసి అన్నారు. అది ఎక్కడ ఏ హాస్పిటల్ అమ్మా చూపించినాము, చేపల మార్కెట్ MMCలోని చూపించాము. అసలు MMC ఆవిడ ఇక్కడికి రాశారు నోరికని. ఇక్కడికి వచ్చాము ఆదివారం 27వ తారీఖు ఆదివారం ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మేడం చూసి లోపల బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, ఇంజెక్షన్ చేయాలన్నారు. సరే హార్ట్ బీట్ తగ్గిపోతుంది అని అన్నారని ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్స్ ఇచ్చాను కదా, పర్వాలేదు, రేపు సాయంత్రం దాకా అంటే సోమవారం సాయంత్రం ఈవినింగ్ దాకా పర్లేదు, మీరు ఈలోపు ఆలోచించుకోండి ఆపరేషన్ చేయాలా వద్దా అని అన్నారు. సరే ఆపరేషన్ చేయాలా వద్దని అన్నారని చెప్పి మేము ఆలోచించి ఆదివారం సాయంత్రం అడిగాం. సార్ 800 గ్రాములే వెయిట్ ఉన్నదని చెప్పారు బేబీ. అయితే 800 గ్రాములే వెయిట్ ఉన్నది అన్నారు కదా, మరి అమౌంట్ ఎంత అవుతుంది మేడం, మరి మేము తట్టుకోలేము కదా అని చెప్పాం మేడం. అయితే బేబీకి డెలివరీకి 2 లక్షల దాకా అవుతుంది, బేబీకి 9 లక్షలు, మినిమం 10 లక్షల దాకా అవుతుంది బేబీకి అన్నారు. పెట్టడానికి 9 లక్షలు అడిగారు. బేబీని పెట్టడానికి సార్ చెప్పారు 9 లక్షలని. మేడం మేము డెలివరీకి 2 లక్షలు చెప్పారు. మొత్తం ఎంత 12 లక్షల దాకా అవుతుంది అంటే సరే మేడం మేము సోమవారం పొద్దున్న వెళ్ళి మేడం మేము మరి అంత పెట్టుకోలేము, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం మేడం అని అంటే మేడం ఆలోచించి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిపోతారు, అంత ఎక్విప్మెంట్ ఉండదు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నారు. ఉన్నా లేకపోయినా ప్రాణం ఉంటే బతుకుతాడో లేదంటే లేదు, మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు, మేము పెట్టుకోలేని పరిస్థితి, మేము వెళ్ళిపోతాం మేడం అన్న. అనేలోపు మేడం అన్నారు ఇన్సూరెన్స్ వాళ్ళ డాడీకి వస్తుంది కదా, ఇన్సూరెన్స్ డబ్బులు డెలివరీకి సరిపోతాయి, బాబు వరకు సార్తో మాట్లాడండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏవో పెడతారు అని సార్తో మాట్లాడని చెప్పి మేడం అంటే సార్తో మాట్లాడారు వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మమ్మ వెళ్ళి. మా సార్ అన్నారంట సీఎం రిలీఫ్ ఫండ్స్కి 9 లక్షలు 10 లక్షల దాకా నేను పెడతాను,
మీరేమి చూడొద్దు, అదంతా నేనే చూసుకుంటాను, మీరు వచ్చి సంతకం పెట్టండి. ఈలోపు సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చేలోపు ఒక 3 లక్షల దాకా అవుతుంది మీకు, అది మీరు పెట్టుకోగలరా అని అడిగారు. సరే వాళ్ళు వచ్చి నేను మాట్లాడతామని చెప్పి బయటకు వచ్చి నన్ను అడిగారు మాడబడిచి నన్ను వచ్చి అడిగారు, ఎంత అవుతుందని అంటున్నారు వదిన అంటే, ఇంత అవుతుందంటే 3 లక్షలు ఇవాళ అవుతుందని అంటున్నారు. బయట పెట్టుకోమన్నారు, రేపు సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్స్ రాదు, తర్వాత పెట్టుకోమంటారు. మన దగ్గర లేదు, మనం అంత ఉన్నోళ్ళం కాదు, బయటికి వెళ్ళిపోదాం అంటే లేదని చెప్పి మళ్ళీ నోరి గారు పిలిచారు. నోరి గారి దగ్గర నేను కూడా వెళ్ళా. మీరు ఇంత అవుతుంది అన్నారండి మేడం, సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తుంది 3 లక్షలు పెట్టుకోమన్నారట, గ్యారంటీ ఇస్తారా అని అడిగా నేను. బేబీకి గ్యారంటీ ఇస్తారా, అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు, గ్యారంటీ ఇస్తారా నాన్న, మరి గ్యారంటీ ఇస్తే నేను డబ్బులు పెడతాను, లేదా ఎందుకు పెడతామన్నా నేను. అదేంటమ్మా 8 మంత్స్ పుట్టిన వాళ్ళు 4 బేబీలు ఉన్నారు లోపల, వాళ్ళకి చాలా ట్రీట్మెంట్ అవుతుంది, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించాం మేము, వాళ్ళకి 15 లక్షల దాకా పడింది, మీరేంటి అలా వెనకలాగుతున్నారు, మీరు 3 లక్షలు పెట్టుకోలేరా, సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తుంది, మీకేంటి ఇబ్బంది అని అడిగారు వాళ్ళు. సరే మీరు గ్యారంటీ ఇస్తే మేము పెడతాము అంటే, వాళ్ళ అమ్మమ్మ వచ్చి సరే అప్పో సప్పో చేసా లేదా అంటున్నారు కదా అని చెప్పి ఆవిడ గ్యారంటీ ఇస్తుంది అన్నారు కాబట్టి ఆ రోజు జాయిన్ చేసాం. ఈరోజు ఇప్పుడు ఇలాగ అంటున్నారు అంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏం చేయాలి, సీల్ చేయాలి వద్దా? ఇవాళ ఏం జరిగింది, పొద్దున్నే ఫోన్ చేశారంట, పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే వచ్చారంట, వాళ్ళ అమ్మమ్మ డాడీ వచ్చారంట, బేబీ ఇంకా లేదు ఊపిరి ఆడట్లేదు, ట్యూబ్ తీసిస్తే చచ్చిపోద్దని చెప్పారంట. అప్పటి నుంచి వెంటిలేషన్ మీదే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళాను, ఇప్పుడు వరకు డాక్టర్ చూపించలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు చూసి వచ్చారు, ఇప్పుడు కూడా బేబీ చచ్చిపోయిందని చెప్పలేదు, వెంటిలేషన్ మీద ఉందా, అది ఆక్సిజన్ ఆడుతుంది, అది తీసిస్తే చచ్చిపోద్దని చెప్తున్నారు కానీ చచ్చిపోయిందని చెప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు కూడా రామారావు గారు ఇప్పుడు తీసుకెళ్ళారు మమ్మల్ని, తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఆయన వచ్చి మీడియాతో తీసుకెళ్ళి చూపించినాక ఆయన వచ్చాక నేను కూడా ఉన్నాను, కాసేపు వాళ్ళు బయటకు వచ్చాక నేను ఉన్నాను, పక్కన మేడం ఉన్నారు, చిన్న మేడం బేబీని చూస్తున్నారు, భార్గవి బాబు అంటే అవునండి అని చెప్పి అన్నారు. ఏంటి మేడం పరిస్థితి అని మామూలుగా అడిగా నేను, అడిగితే ఏమి లేదు చనిపోయినట్టు అంటే, ఏమి లేదంటే దాని అర్థం ఏంటి, చనిపోయినట్టే కదా. అప్పుడు నేను అన్న ఏంటి మేడం మరి మెడిసిన్ పక్కన మెడిసిన్ ఎక్కిస్తున్నారు, మరి చనిపోయిన బాబుకి మెడిసిన్ ఎందుకు ఎక్కిస్తున్నారు అన్న, దానికి సమాధానం లేదు. ఆవిడ చనిపోయారు, వాళ్ళు చనిపోయారట, మేము వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు మా బేబీకి చనిపోయిన బాబుకి మెడిసిన్ ఎక్కించడం ఏంటి, డబ్బులు ఏం కట్టవు, సీఎం రిలీఫ్ ఫండ్స్ పడి వారం రోజులు అయింది, 9,20,000 పడింది. మాకు డబ్బులతో పని లేదండి, బేబీ కావాలి, ఎలాగండి. విజయవాడ నోరి హాస్పిటల్లో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఒక 18 నెలల బాలిక మృతి చెందింది. ఇప్పుడు మరొకసారి ఒక బాబు కూడా చనిపోయినట్లు కూడా చెప్తున్నారు. బంధువులు ఆసుపత్రిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను చూపించట్లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు, కానీ ఆ బాబును మాత్రం చూపించట్లేదని కూడా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటి వరకు కూడా డాక్టర్లు ఒక్కరు కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పలేదు. వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బంధువులు ఉన్నారమ్మా, కాదమ్మా ఏం చెప్తున్నారమ్మా, ఇప్పుడు ఈరోజు ఏం చెప్పారు డాక్టర్? ఈరోజు ఇంక మమ్మల్ని డాక్టర్ గారు కలవాల, చిన్న డాక్టర్ గారు కలిసి ఆ వెంటిలేటర్ తీస్తే ఇంకా లేనట్టు తీసుకెళ్ళండి అన్నారంట. డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారు వచ్చాక అప్పుడు ఏం చెప్తారు దాన్ని బట్టి మాట్లాడతారు. బాబు వెయిట్ లేకపోతే వెంటిలేటర్ మీద వారం రోజులు 10 రోజులు ఉంచుతారు, దాదాపు నెల రోజులు ఉంచారు. ముందే చెప్పు ఎంత కట్టారు, ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 14 లక్షలు. సీఎం రిలీఫ్ ఫండ్స్ అవనివ్వండి, మన చేతుల అమౌంట్ అవనివ్వండి, 14 లక్షలు పెట్టి సాధారణంగా డెలివరీకి అంత ఖర్చు అవుతుంది. మీరు అడిగారా హాస్పిటల్లో? అడిగాంగా, అది బేబీకి అని చెప్పారుగా. ఈ హాస్పిటల్లో మామూలు డెలివరీ అయితే 2 లక్షలు మినిమం పే చేయాలంటే ఇక్కడ మాకు తెలియదు, ఇక్కడికి ఆవిడ రాశారు కాబట్టి మేము వచ్చాం కంగారికి. సిజరీనే చేశారు. నార్మల్ డెలివరీ చేస్తారా మేడం అంటే, నార్మల్ డెలివరీ చేస్తే మీకు బేబీ వద్దంటే నార్మల్ డెలివరీ చేస్తానన్నారు ఆవిడ. అదేంటి మేము బేబీ కోసమే కదా వచ్చింది ఇక్కడికి, సిజరీనే చేశారు. చూడలేదండి, ఇప్పుడు రామారావు గారు వెళ్ళాక మీడియా వచ్చాక చూసి మేము ఇంకా అడగ డాక్టర్ గారిని ఇంక మేము కలవాలా, మేము కలిసాక మాట్లాడుకుంటాం. చూశారు కదా, ఇది నోరి ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితి. అంటే వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా డాక్టర్లు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. తమ బిడ్డకు ఏమైందో కూడా కనీసం సమాచారం ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటివరకు, కానీ సమాధానం కూడా చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రస్తుతం అయితే నోరి ఆసుపత్రి దగ్గర ఇప్పటికే అటు 18 నెలల బాలిక మృతి చెందిన ఘటన బంధువులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు
తాజాగా మరొక బాలుడు మృతి చెందిన ఘటన ఇప్పుడు మొత్తం నోరి హాస్పిటల్ దగ్గర ఉధృత వాతావరణం నెలకొంది. అటు బంధువులంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఆసుపత్రికి సంబంధించిన వర్గాలు ఎవరూ కూడా బయటకు వచ్చి అసలు బాలిక మృతి పట్ల కానీ లేదా బాలుడి మృతి పట్ల కానీ ఇప్పటి వరకు కూడా కనీసం స్పందించిన పాపను కూడా ఎవరూ పోలేదు. ఇప్పుడు బంధువులంతా కూడా వాళ్ళంతా డాక్టర్లు ఎవరో ఒకరు వచ్చి బయటకు సమాధానం చెప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేదని చెప్పి వాళ్ళందరూ కూడా బయట నుంచి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మన టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.